హరి ఓం. అందరికీ నమస్కారం. విశేషంగా తులారాశి వాళ్లకు ఈ 2027, 26, 27 సంవత్సరాలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా టాప్ ర్యాంకింగ్ అంటాం కదా, వాటిలో ఉన్న రాసుల్లో కూడా ఈ తులారాశి ఉందన్నమాట. ఎందుకంటే హైయెస్ట్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే రాసుల్లో తులారాశి చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక్కడ ఏంటంటే మీకు ముఖ్యంగా సమస్య అవుతుంది అంటే మీ కులదేవత యొక్క అనుకూలం మీకు దొరకడం లేదు. ఎక్కువగా మీ కులదేవత యొక్క అనుకూలం కోసం మీరు బాగా ప్రయత్నం చేయాలి. ప్రశాంతత వెళ్ళి ఆరాధన చేయాలి. ఏదైనా అట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, కులదేవత ఆరాధన ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ కులదేవత మీతో చేయించుకోవడానికి రెడీగా ఉండదు. తులారాశి వాళ్ళకు అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా మాట్లాడచ్చు, కులదేవత మీతో సేవ చేసుకోవడానికి రెడీగా ఉండదు. మీరే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ఆటంకాలు కూడా వస్తూ ఉంటుంది. వాగ్వాదాలు కూడా వస్తుంది. ఈగో క్లాషెస్ అంటుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు కులదేవతతో డీల్ చేయాలి. ఎందుకంటే మీ యొక్క ఇంకా 7వ స్థానంలో శని ఉండడం, తర్వాత 2027లో అష్టమ స్థానానికి శని సంచరిస్తుంది అనమాట. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ ఏం చేయాలి? మీరు కులదేవత యొక్క ఆరాధన, గ్రామదేవత యొక్క ఆరాధన, అదేవిధంగా కూడా మీరు ఎక్కువగా ఈ కాపలా దేవుళ్ళు ఉంటామన్నమాట. ఆ ఊర్లకు సంబంధించిన కాపలా భైరవ దేవుళ్ళు, అదేవిధంగా ఉగ్రదేవతల యొక్క ఆరాధన చేయడం, అదేవిధంగా విశేషంగా మృత్యుంజయ జపము, ధన్వంతరి హోమము, ఇట్లాంటి ఆరోగ్య సంబంధమైనటువంటి పూజలు, హోమాదికాలు చేసుకోవడం వల్ల చాలా మంచిది. విశేషంగా సుదర్శన హోమము, ఇట్లాంటి మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ చేసినా కూడా లక్ష్మీ సమేత పూజలు చేయడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.